అందరికీ నమస్కారం। ఈ రోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన చాలా చిన్న సంఘటన గురించి చెబుతున్నాను। ఆ వ్యక్తి ఎవరో కాదు, మనందరి ఆరాధ్య దైవం మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు। మనం ఎప్పుడు ఆయన సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయన అంత గొప్ప మనిషిగా ఎదగడానికి కారణం ఆయన చిన్నతనంలో నేర్చుకున్న కొన్ని విలువలని మీకు తెలుసా? రండి ఒకసారి మనం వెనక్కి రామేశ్వరంలోని ఆ చిన్న ఇంటికి వెళ్దాం। అది ఒక సాధారణ రోజు। కలాం గారి తండ్రి జైనులాబ్దీన్ గారు రోజంతా పడవ నడుపుతూ ఎంతో కష్టపడి పనిచేసి రాత్రికి ఇంటికి వచ్చారు। చాలా అలసిపోయి ఉన్నారు। అటువైపు కలాం గారి తల్లి ఆశియమ్మ గారు కూడా ఉదయం నుంచి ఇంట్లో పనుల్లో పిల్లలు పెంపకంలో మునిగిపోయి ఉన్నారు। ఆ రోజు వంట చేసే సమయానికి ఆమె కూడా బాగా అలసిపోయారు। దీపం వెలుగులో ఆ చిన్న గదిలో అందరూ భోజనానికి కూర్చున్నారు। కలాం గారి తల్లి వేడివేడి రొట్టెలను వడ్డిస్తున్నారు। అయితే అలసట వల్ల ఆమె గమనించలేదు। ఆ రొట్టె కొంచెం మాడిపోవడం కలాం గారు గమనించారు, కానీ ఏమీ అనలేదు। నా తండ్రి ఏమంటారు అని ఆయన ముఖం వైపు చూశారు, కానీ అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది। తన తండ్రి ఆ మాడిపోయిన రొట్టెను చాలా ప్రశాంతంగా ఇష్టంగా తిన్నారు। పైగా భోజనం ముగిశాక ఈ రోజు రొట్టెలు చాలా బాగున్నాయి అని భార్యను మెచ్చుకున్నారు। కలాం గారికి ఇది చాలా వింతగా అనిపించింది। మాడిపోయిన రొట్టె బాగుండటం ఏంటి? కలాం గారు తన తండ్రి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అడిగారు, నాన్న, రొట్టెలు మాడిపోయాయి కదా, మీకు నచ్చాయా అని। అప్పుడు తన తండ్రి కలాం భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నారు, కలాం, మాడిపోయిన రొట్టె ఎవరినీ బాధించదు, ఎవరినీ హాని చేయదు, కానీ ఎదుటివారి కష్టాన్ని గుర్తించకుండా మనం అనే కఠినమైన మాటలు వారి మనసును ముక్కలు చేస్తాయి। మీ అమ్మ రోజంతా మన కోసం కష్టపడింది। ఆ రొట్టెలు మాడిపోయాయంటే ఆమెకు చేతకాక కాదు, ఆమె అలసిపోయిందని అర్థం। ప్రేమతో పెట్టిన భోజనంలో లోపాలు వెతకకూడదు। ఈ చిన్న సంఘటనలో ఒక గొప్ప జీవిత పాఠం ఉంది। మన అమ్మ లేదా నాన్న మన కోసం చేసే కష్టాన్ని మనం తరచూ మర్చిపోతుంటాం। ఏదైనా చిన్న తప్పు జరిగితే వెంటనే కోప్పడతాం, కానీ కలాం గారి తండ్రిలా మనం కూడా ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి। మార్కులు, విజయాలు, వస్తువులు ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తుల మనోభావాలు ముఖ్యం। కఠినమైన మాటలు మాట్లాడడం వల్ల మనం గెలవచ్చు, కానీ ప్రేమను కోల్పోతాం। కలాం గారు అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కారణం ఆయన తెలివితేటలు మాత్రమే కాదు, ఆయనలోని ఈ సంస్కారం। అందుకే స్టూడెంట్స్ అందరూ చదువుతో పాటు మంచితనం అనే గుణాన్ని కూడా పెంచుకోండి, అప్పుడే మీరు కలాం గారిలాగా ఒక గొప్ప పౌరులుగా ఎదుగుతారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।